అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మకర రాశి వారికి ఈ జూలై నెలలో 25, 26, 27 తేదీల్లో 2 అతిపెద్ద శుభవార్తలు. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. అది ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో వీడియోలు చెప్తూ ఉంటారు. ఈ వీడియో మీ కంట పడిందంటే నిజంగా మీకు అదృష్టం ఉంది కాబట్టి మీకు ఈ వీడియో కంట పడిందని చెప్పుకోవచ్చనమాట. ఎన్నో విషయాలు మీకు ఎక్కడి నుంచో సేకరించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మీకోసం క్లుప్తంగా ఈ వీడియో అయితే వివరించడం జరిగింది. చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు 100% సమస్యకు పరిష్కారం చూపిస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9177754449. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి. అయితే మకర రాశి వారు చాలా అమాయకులనే మాట ఇక్కడ ఎందుకు వాడవలసి వచ్చిందంటే, మకర రాశి వారు ఏదైనా సరే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా ఒంట్లో ఎంత శక్తి ఉందో అంత శక్తి కూడా ఉపయోగించి ఆ యొక్క బాధ నుంచి బయటపడాలని చెప్పి ఆలోచన చేస్తారు. వీరికి చాలా చాలా మంచి సుగుణాలు అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఎదుటి వారికి కీడు చేయాలి, మోసం చేయాలని చెప్పి అస్సలు ఆలోచించరు. ఎదుటి వారికి కీడు వచ్చినా సరే ఆ కీడులో అండగా తోడుగా నిలబడి వారికి ధైర్యాన్ని అందిస్తూ ఉంటారన్నమాట. నాకెందుకు వచ్చింది ఈ బాధ, నేను పడలేకపోతున్నాను, ఈ కష్టం నుంచి తప్పించుకోవాలని చెప్పి కొంచెం కృంగిపోతారు. కొంచెం ధైర్యంగా ఉంటారు. వీరికి ధైర్యం అనేది 50% ఉంటుంది. వీరికి ధైర్యం అంటే అధైర్యం కూడా 50% ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎంత అధైర్యం ఉన్నప్పటికీ కూడా, ఎంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే బయటకు మాత్రం వీరి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయితే అస్సలు చూపించరనమాట. వీరు ఎప్పుడు కూడా చూడడానికి నార్మల్గా కనిపిస్తారు. అబ్బా వీరు అసలు కష్టాలు పడుతున్నారా, వీరికి అసలు బాధలు పడుతున్నారని చెప్పి చూసేవారికి అస్సలు వీరు తెలియనివ్వరనమాట. అలా నార్మల్గా కనిపిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మకర రాశి వారికి కొంచెం నరఘోష కూడా ఎక్కువగా పెరిగిపోతుందన్నమాట. ఎందుకంటే వీరు బయట వారి దగ్గర ఉండేవారు, అంటే వీరి కుటుంబ సభ్యుల్లో ఉన్న వారికి మాత్రమే వీరు పడుతున్న బాధ ఏంటో, కష్టమేంటో, నష్టమేంటో, దుఃఖమేంటో అన్నీ తెలుస్తాయి. కానీ బయట వారికి మాత్రం చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. బయట వారికి చెప్పుకుంటే ఏమొస్తుంది, వాళ్ళు ఏమైనా ఆరుస్తారా, తీరుస్తారా, మన కష్టాన్ని టైంపాస్ చేసుకుంటారా తప్ప మన బాధను తీర్చే ప్రయత్నాన్ని ఎవరు కూడా ముందడుగు వేరు. అటువంటప్పుడు చెప్పాల్సినంత అవసరం ఏముంది అన్నట్లుగా మాత్రమే ఆలోచిస్తారనమాట. ఇది చాలా చాలా తెలివైన ఆలోచన. అయినప్పటికీ కూడాను కొన్ని బాధలు, కొన్ని కష్టాలనేవి మనసులో భారం, బరువు పెరిగిపోయినప్పుడు వాటిని బయటకు చెప్పుకోవడం వల్ల మనసులో బరువు దిగినట్లుగా ఉండి కొంచెం మనశ్శాంతి, ప్రశాంతత అనేది మీకు ఏర్పడుతుందనమాట. కాబట్టి కాస్త దగ్గర వాళ్ళకైనా సరే మీ మనసులో బాధ చెప్పుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. మకర రాశి వారు ఏదైనా సరే ఒక పని చేయదలుచుకుంటే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అయ్యేంత వరకు కూడా నిద్రపోరని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి పని పట్ల ఉండే ఏకాగ్రత, ఆ పని కోసం వారు చేసే కృషి, ఆ యొక్క ప్రయత్నం అంటారు కదా, ఈ మకర రాశి వారు మాత్రం 100% మాత్రం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటారన్నమాట. అయితే మీరు ఈ మకర రాశి వారు అప్పుడప్పుడు నిరాశ చెందుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఇది వస్తుందా, రాదా, అవుతుందా, అవ్వదా అని ఎప్పుడు కూడా కొంచెం అధైర్యంగా ఉంటారు. ఎందుకు ఇలా అనుకుంటారు, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అయితే ఈ మకర రాశి వారికి ఈ జూలై మాసంలో, అంటే ఇంకా ఆగస్టు మాసంలో కూడా ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. స్నేహ రూపంలో అయినా కానీ, మీరు ఉద్యోగం చేస్తున్న దగ్గరైనా కానీ, మీకు వృత్తిలో దగ్గరున్నా సరే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మీ యొక్క మంచి చెడు తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. అంతేకాకుండా మిమ్మల్ని కొంచెం ఆ కష్టాల నుంచి బయటపడడానికి వారు వంతుగా మాట సహాయం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. వీరి యొక్క రాక వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అవి మంచి మార్పుల, చెడ్డ మార్పులనే విషయానికి వస్తే ఖచ్చితంగా మంచి మార్పులే జరుగుతాయండి. కానీ ఏ వ్యక్తి అయితే మీకు ఎంత దగ్గరైనప్పుడు కూడా, ఎంత మీకు క్లోజ్ అయినప్పుడు కూడా
మీరు చెప్పకూడనటువంటి కొన్ని పర్సనల్స్ విషయాలు ఉంటాయి కదండి, అవి మాత్రం వారిని గుడ్డిగా నమ్మి ఏదైనా సరే వారితో చెప్పేద్దాం, వారు మాతో మంచిగా ఉంటున్నారు కదా, వీరితో చెప్తే ప్రాబ్లం ఉండదులే, వీరితో చెప్పడం వల్ల మాకు సమస్యలేమీ రావులే అని చెప్పి గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మి ప్రతిదీ కూడా ఎదుటి వారితో పంచుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మంచిగా ఉంటారు అందరూ చెప్పి అందరిని గుడ్డిగా నమ్మకూడదు. ఇప్పుడు రోజులు బట్టి బయట జనం ఎలా ఉంటున్నారంటే అందరికీ తెలుసు కాబట్టి ఎవరినైనా సరే ఎంతవరకు నమ్మాలి, వారిని అంతవరకు అవసరమో వారితో అంతవరకే మాట్లాడాలన్నమాట. వీరితో మాట్లాడితే నష్టమా లాభమా ఈ విషయాల పట్ల కొంచెం ఆలోచించుకొని దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా వారితో ఏం చెప్పాలో అది చెప్పండి. అంతేకాకుండా అనవసరంగా అతిగా ఎవ్వరితో కూడా ఉండకండి. ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, ఈ యొక్క మకర రాశి వారు జూలై ఆగస్టు మాసాల్లో వీరు ఒక 2 అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారన్నమాట. అదేంటంటే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి వృత్తిలో కొంచెం అభివృద్ధి అనేది కలుగుతుందన్నమాట. ఉద్యోగం రాని వాళ్ళకైతే ఉద్యోగం వచ్చే అవకాశ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో చేసిన కొన్ని తప్పిదాలు ఉద్యోగం పట్ల అవి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరగకుండా మీరు జాగ్రత్త అనేది పడుతున్నారు కాబట్టి ఉద్యోగంలో ఉన్న వారికి ఆల్రెడీ వారికి కొంచెం ప్రమోషన్లు రావడం కానీ శాలరీస్ పెరగడం కానీ ఇటువంటివన్నీ కూడా జరగడం వల్ల మీరు చాలా వరకు సంతోషిస్తారన్నమాట. ఈ యొక్క వృత్తి ఉద్యోగానికి సంబంధించి ఒక మంచి అనేది మీకోసం ఎదురు చూస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక రెండో శుభవార్త ఏంటంటే కుటుంబంలో ఇప్పటి వరకు ఏవైతే కలహాలున్నాయో, ఎవరి వల్ల మీ యొక్క మనసు బాధపడిందో, ఎవరి వల్ల మీ యొక్క కుటుంబంలో ఇన్ని రోజుల మనశ్శాంతి అనేది దూరమైందో వారిలో మార్పునైతే చూస్తారన్నమాట. ఇది రెండో శుభవార్త. వారిలో మార్పు అంటే డబ్బుకు సంబంధించింది కాకపోయినా లేదా ఇంకా ప్రాపర్టీకి సంబంధించింది కాకపోయినా వారిలో మార్పు అంతకంటే ఎక్కువగా మీకు ఆనందం ఇస్తుందన్నమాట. ఇది రెండో శుభవార్త. ఎందుకంటే వారు మీరు మాట అంటే ప్రాణం అంటే ఎక్కువగా వారిని భావిస్తారనమాట. ప్రాణం కంటే మంచిగా చూసుకుంటారు, వారే సర్వస్వం అని చూసుకుంటారు. అటువంటి వారిలో వచ్చేటటువంటి మార్పు అనేది మీ యొక్క భవిష్యత్తుకి ఒక గొప్ప వారి భవిష్యత్తుకి రెండింటికి కూడా ఒక గొప్ప అదృష్టంగా మారబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ముఖ్యంగా ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ మకర రాశి వారికి ఈ జూలై నెలలో 25, 26, 27 తేదీల్లో ఈ 3 రోజులు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారం చిన్న చిన్న బిజినెస్ చేసేవారికైనా లేదంటే చిరు వ్యాపారంలో ఉన్న వారికైనా చాలా అద్భుతంగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందులైతే రావు. పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా గణనీయంగా లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాస్త మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే ఉద్యోగంకి వెళ్ళేటప్పుడు ఓం గన్ గణపతియే నమః, గన్ గణపతియే నమః, గన్ గణపతియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించి స్టార్ట్ చేయండి. అది మీకు మంచిగా అభివృద్ధి డెవలప్ అనేది చూస్తారనమాట. మీకు మంచి అవకాశాలు, మంచి ప్రమోషన్లు, మంచి శాలరీలు పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక ముఖ్యంగా కుటుంబానికి సంబంధించింది మనం చూసుకుంటే వృత్తి ఉద్యోగాల వల్ల కొంచెం కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా బాగుంటుంది, తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది. గతంలో ఉన్న చికాకులు చిక్కుముళ్ళు మనశ్శాంతి లేకపోవడం, ప్రశాంతత లేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబాన్ని ఇబ్బంది పడేటటువంటి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పట్టి సంతోషంగా ఆనందంగా అయితే కుటుంబ జీవితం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలనమాట. అయితే ఇక్కడ ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా చూస్తారు. కాస్త కష్టపడి చదవండి. ఇప్పుడు మీరు పడుతున్న కష్టం భవిష్యత్తులో మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని చేస్తుందన్నమాట. కాబట్టి అది ఆలోచించుకొని కాస్త కష్టపడండి. కానీ దానికి ఫలితం అనేది మీరు ఆశించిన దానికంటే చివర్లో రెట్టింపు వస్తుంది. అది మీ యొక్క జాతకంలోనే ఉంటుందన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు గవర్నమెంట్ జాబులు కానీ వారు అనుకున్న పని అనేది సక్రమంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో కొన్ని రకాలైనటువంటి చిక్కులు చికాకులు గొడవలు ఎడబాట్లు ఫోన్లు మెసేజ్లు ఇవన్నీ కూడా దూరం అయిపోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టి మంచిగా ప్రశాంతంగా
ఆనందంగా ఉంటారు, కలిసి ఉంటారు. మీరు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే కనుక కుటుంబాన్ని సంప్రదించండి. కుటుంబాన్ని సంప్రదించి మీరు వివాహం కనుక చేసుకుంటే మీ యొక్క భవిష్యత్తు బంగారమయంలా మారిపోతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అన్నిటికంటే కెరీర్ మీద ముఖ్యంగా ఆలోచించండి. ప్రేమ, పెళ్ళి, వివాహం ఇవన్నీ కూడా నిలబడాలంటే ముందు మీ కాళ్ళ మీద నిలబడాలి. మీకంటూ ఓ సొంత జీవితం ఏర్పరచుకోవాలి. ఒక రూపాయి సంపాదించుకునేటటువంటి కెపాసిటీ రావాలి. నలుగురిలో గౌరవ విలువలు, ప్రతిష్టలనేవి తెచ్చుకోవాలి. అప్పుడు మీ యొక్క ప్రేమ వివాహానికి ఒక అర్థం అనేది అన్న విషయం గుర్తుంచుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, సినీ రంగంలో పరిశ్రమలో ఉన్నవారు కానీ చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక ముఖ్యంగా ఎవరైతే వివాహం జరగడం లేదో, ఎన్నో సంబంధాలు చూసామో ఇప్పటి వరకు వెనక్కిపోయాయి, ఈ సంబంధమైన కుదురుతుందా లేదా అని మీరు చెప్పి అనుకునే వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. శ్రావణ మాసంలో మీకు వివాహ భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సంతానపరంగా చూసుకుంటే సంతానపరంగా కొన్ని సమస్యలు ఇబ్బంది పడుతున్నారంటే సంతానం కలగక అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అని రకరకాల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ వల్ల ఆడవారిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు సంతానం లేక ఎన్నో మందులు అంటే ఎంతో మెడిసిన్ వాడి ఎంతో ఆశపడి ఎన్నోసార్లు వచ్చి ప్రెగ్నెన్సీ మళ్ళీ పోయి ఇట్లా ఎన్నో చికాకులు ఇబ్బందులు పడుతున్నారన్నమాట. ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. కొంచెం హెల్తీ డైట్ తీసుకోండి. ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. వీలైనంత వరకు కూడా రోజులో 1 గంట వ్యాయామం చేయండి. చక్కగా మీ మనసును ఉత్తేజపరిచి పాటలు వినండి. ఆనందంగా ఉండండి. మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలిగి తీరుతుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అర్థమైంది కదండి. ఓవరాల్గా ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి 3 రోజులు కూడా చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి శనివారం అయినా సరే సాయంత్రం పూట ఉప్పు, నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకోండి. కుడివైపు 3 సార్లు, ఎడం చేతి వైపు 3 సార్లు దిష్టి తీసుకోండి. తీసుకుని దీనివల్ల ఏంటంటే మీకున్నటువంటి నరఘోష అంతా కూడా తగ్గుతుంది. ఆడవారైతే కనుక ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోండి. కాటుకు ఎప్పుడు కూడా దిష్టి తొక్కు పెట్టుకోండి. దీనివల్ల మీకు చాలా వరకు కూడా దిష్టి తగ్గుతుందన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గా వెళ్ళండి. కొంచెం హడావిడి లేకుండా ఎక్కువగా రెడీ అవ్వడం, కొంతకాలం ఎక్కువగా రెడీ అవ్వడం, ఓవర్గా మేకప్స్ వేసుకోవడం ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అలా ఎప్పుడు కూడా చేయకండి. ఎందుకంటే దానివల్ల కూడా మీకు నరఘోష అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ముఖ్యంగా ఈ మకర రాశి వారు ముందుగానే ఇతరులు ఆకర్షించేలా ఉంటారు. ఇంకా మీరు మేకప్ ఇవన్నీ వేసుకుంటే ఇతరులు ఏడుపు, నరదృష్టి అనేది మీకు ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మకర రాశి వారందరూ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.